ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి సంబంధించి రష్మిక మందన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఈయన పెళ్లి చేసుకున్నందువల్ల చాలామంది అమ్మాయిల హార్ట్ అయితే బ్రేకప్ అయిందని చెప్పాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాడు. నేను ఇన్స్టాగ్రామ్ మార్నింగ్ నుంచి యూజ్ చేస్తూ ఉంటే ఒక 2 to 3 వీడియోస్లలో విజయ్ దేవరకొండ నగల గురించే మాట్లాడారు. అసలు ఆ నగలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి అబ్బాయిలకి నగలే ఉండవు, అబ్బాయిలు అసలు తయారే అవ్వరు. హియర్ ఈస్ ద ప్రూఫ్. అబ్బాయిలు తయారవుతారు, అబ్బాయిలు నగలు వేసుకుంటారు. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇందులో తెలుగు అదేవిధంగా కొదవ సాంప్రదాయం ఇవన్నీ కొద్దిసేపు మనం పక్కకు పెడదాం. బట్ కొన్ని అక్కడ ఉండే నేటివ్ ప్లేస్లో చాలా ఫేమస్ ఉండేవి కొన్ని నగలని తీసుకోవడము, అదేవిధంగా మన తెలుగు సాంప్రదాయం నుంచి కొన్ని నగలు కూడా తీసుకున్నారు. అవి ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఈ కడియం ఇది ఏదైతే ఉందో ఇది ఇప్పటి సాంప్రదాయాన్ని కాకుండా కొన్ని ముఘల్స్ టైంలో, నిజామ్స్ టైంలో, అదేవిధంగా మన సీతారాముల మహాభారతం టైంలో, అంతేందుకు మహాభారతం సీరియల్ అర్జునుడికి ఉంటుంది చేతికి ఇది. ఎస్. సో అలాంటి కొన్ని మైథలాజీ పరంగా చాలా పురాతన కాలం నుంచి ఉన్న కొన్ని డిజైన్ని తీసుకొని ఎగ్జాక్ట్ ఇంకోటి ఇదంతా కూడా గోల్డే, కంప్లీట్ గోల్డ్. సో దీని మీద డిజైన్ అంతా కూడా ఏనుగులు, అదేవిధంగా సూర్యచంద్రులు. మెయిన్లీ వీళ్ళ థీమ్ మొత్తం పికాక్స్, ఏనుగులు, లక్ష్మీదేవి అండ్ సూర్యచంద్రులకు సంబంధించిన ఆఖరికి అటు మన విజయ్ దేవరకొండకి సంబంధించిన ఈ మొత్తం జ్యువెలరీ మొత్తంలో కూడా మ్యాక్స్ ఆఫ్ ద ప్లేసెస్లో సూర్యచంద్రులకు సంబంధించి అయితే డిజైన్స్ ఉన్నాయి. సో ఈ కడియం చూసుకుంటే ఇది ఒక్కటే యూనివర్సల్గా డిజైన్ క్రేజీ ఉంది. ఎందుకంటే ఈ ఒక పోస్టర్ చూడండి, ఎగ్జాక్ట్గా ఒక ఐ మీన్ పాతకాలంలో మనకు రాజులు ఉంటారు కదా, ఆ లెవెల్లో కూర్చొని ఆయన పూజ చేస్తున్నట్టుగా ఉంది. సో ఈ కడియాలు వచ్చేసి ఇది కడియం అనమాట. ఈ తెలుగు సాంప్రదాయ పరంగా ఇది వడ్డానాలు అంటారు. చాలామంది దీన్ని తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నాడు. ఇది వడ్డానం. సో ఓవరాల్గా దీనికి సంబంధించి ఆయన బెల్ట్ ఏదైతే వేస్ట్ బెల్ట్ పెట్టుకున్నాడో అది వడ్డానం. ఇది అందరూ అనుకుంటారు అబ్బాయిలు ఎందుకు వడ్డానం పెట్టుకుంటారు ఏంటి అని చెప్పేసి, కానీ అబ్బాయిలకి సంబంధించి కూడా వడ్డానాలు ఉంటాయి. ఇంకోటి ఈయన కాస్ట్యూమ్కి సంబంధించి కంప్లీట్గా ఆయన కాస్ట్యూమ్ కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారనమాట. ఇద్దరికి సంబంధించి కాంబినేషన్ సెట్ అవ్వాలని చెప్పేసి. సో ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ టైప్లో కొంచెం సిమిలర్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రింగ్స్, అదేవిధంగా ఆల్మోస్ట్ ఈయన చేతికి ఎక్కువగా రింగ్స్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఈయన కాళ్ళ మీద చాలామంది ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, కాళ్ళ కడియాలు అంటారు. ఇవి మన ఇండియన్స్లో చాలామందికి తెలియవు. నిజం చెప్పాలంటే ఊర్లో పెరిగిన వాళ్ళందరికీ తెలుసు. ఇది గోల్డ్ కడియాలు కానీ సిల్వర్ కడియాలు ఇప్పటికీ కూడా ఊర్లలో తాతలు ముత్తాతలు మన ముత్తాతలు ప్రతి ఒక్కళ్ళ కాళ్ళకి కడియాలు ఉండేవి. బికాస్ దానికి సంబంధించి అది మన హెల్త్ పరంగా కూడా చూస్తూ ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే కాళ్ళ కడియాలకి సంబంధించి కూడా ఒకటి చేశారు. అదేవిధంగా ఆయన చేతికి పెట్టుకునే ఏదైతే వంకి, ఈ వంకి అనేది ఇప్పుడు ఫుల్ ఆన్ ట్రెండ్ అయిందనమాట. ఎందుకంటే అలాంటి వంకీలు పెట్టుకోవడానికి అమ్మాయిలు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు, ఏ అవసరం అసలు ఆ జ్యువెలరీ అంత ఎందుకు. కానీ విజయ్ దేవరకొండ ఒక స్టాండర్డ్ ఆఫ్ మ్యారేజ్ని సెట్ చేశాడనమాట. ఆ లెవెల్లో ఇంకెవరు పెళ్లి చేసుకోలేరు అన్న విధంగా ఆయన సెట్ చేసేసాడు. ఓవరాల్గా చూసుకుంటే ఆఖరికి బాసికం కూడా గోల్డే, ప్రతి ఒక్కటి కూడా గోల్డ్ ఆర్నమెంట్సే. అయితే ఈ కాసు మాలకి సంబంధించి కాసుల పేరు ఇది, కానీ దాన్ని మోడిఫికేషన్ చేసి ఇప్పుడు అమ్మాయిలకి సంబంధించి బిల్లలుగా చేస్తూ ఉంటారు. సో దాన్ని మోడిఫికేషన్ చేసి కొన్ని బిల్లలుగా పెట్టి కంప్లీట్గా దీన్ని ఇలా చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇదంతా కూడా అటు తెలుగు అదేవిధంగా మన కొదవ సాంప్రదాయం పరంగా అన్ని జ్యువెలరీ అయితే ఉంది. ఇక ఆయన డ్రెస్సింగ్కి సంబంధించి ఓవరాల్గా ఇదంతా కూడా మాట్లాడుకుంటే ఆయన డ్రెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక సిల్క్ దానిపైన మంచిగా ఒక జరీ వర్క్ చేసి అండ్ కింద ఆయన పంచ వేసుకోవడం జరిగింది. అంతా మన తెలుగు సాంప్రదాయం జరిగినప్పుడు ఆయన వేసుకున్న దుస్తులు. అండ్ ఆయన మళ్ళీ కొదవ సాంప్రదాయంలో ఈవినింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో పెళ్ళి అయినప్పుడు ఆయన అదో డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉండే, అది వాళ్ళ సాంప్రదాయం పరంగా ఉండే. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు సాంప్రదాయంలో ఆయన వేసుకున్న జ్యువెలరీ అంతా కూడా హైలైట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అబ్బాయిలకి ఇన్ని జ్యువెలరీ ఉంటాయా, అసలు నిజంగా అబ్బాయిలు జ్యువెలరీ వేసుకుంటారా? ఛత్రపతి శివాజీ మహారాజ్ లేరా, మన పురాతన కాలంలో ఉండే మహాభారత పౌరులు లేరా, సీతారాములు లేరా, అదేవిధంగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతమంది మన చరిత్రలోనే ప్రతి ఒక్కరూ వేసుకున్నారు. నగలకి సంబంధించి ఎవ్వరూ కూడా నగలని అమ్మాయిల కోసం అన్నట్టుగా ఏ రోజులు, నిజం చెప్పాలంటే అమ్మాయిల కంటే ఎక్కువగా కూడా నగలను ధరించిన దాఖలాలలో మన
పురుషులే ఎక్కువ ఉంటారు. మరి ఇన్ని రోజుల పాటు అసలు అబ్బాయిలకి నగలే లేవు, అబ్బాయిలకి అసలు స్టైలే ఉండదు, అసలు ఏమి వేసుకుంటారు మహా అంటే అని అనుకున్నారు. కానీ కడియాల దగ్గర నుంచి వంకి, అదేవిధంగా చెవులకి సంబంధించిన దుద్దులు ఏవైతే ఉంటాయో దీంట్లో కూడా సూర్యచంద్రులకు సంబంధించి సూర్యుని ఆకారంలో దాన్నైతే డిజైన్ చేశారు. ఇక అదే కాకుండా ఆయన చేతికి ఉండే ప్రతి ఒక్క చిన్న డీటెయిల్, ఇది ఆయన ఎంగేజ్మెంట్ రింగ్ యాక్చువల్లీ. ఈ ఇది ఉంది కదా, ఇది ఆయన ఎంగేజ్మెంట్ రింగ్. చాలామంది అది ఎంగేజ్మెంట్ రింగ్ అని సోషల్ మీడియా అన్నది. సో నేను రీసెర్చ్ చేస్తే అది ఎంగేజ్మెంట్ రింగ్ అనే తెలిసిందనమాట. సో వాళ్ళు లాస్ట్ టైం నవంబర్ ఆ టైంలో ఒకసారి ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్తలు వినిపించాయి కదా, అప్పుడు వాళ్ళ ఎంగేజ్మెంట్కి సంబంధించిన రింగ్. ఓవరాల్గా ఆయన వేసుకున్న జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్గా మారుతుంది. దానికి గల కారణం ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీలన్నా తీసుకోండి, మీరు రణ్వీర్ సింగ్ని తీసుకోండి, విక్కీ కౌశల్ని తీసుకోండి, లేకపోతే వరుణ్ ధావన్ని తీసుకోండి, లేదంటే మన తెలుగులలో రామ్ చరణ్ని తీసుకోండి, అల్లు అర్జున్ని తీసుకోండి, అదేవిధంగా వరుణ్ తేజ్ని తీసుకోండి, లేదు అంటే నాగ చైతన్యని, అఖిల్ని, ఎవరిని చూసినా కూడా మహా అంటే ఒక చిన్న హారం. అదేవిధంగా అల్లు అర్జున్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాడు అప్పట్లో, లైక్ ఒక మెడలో ఒక చిన్న గొలుసు, దాని మీదకెళ్ళి ఒక చిన్న హారం లాగా సెట్ చేశారు. కానీ కంప్లీట్గా చూసుకుంటే మాత్రం అసలు ఇన్ని పెళ్ళిళ్ళు చూసాం కదా, ఈ ఒక్క పెళ్ళి మాత్రమే అరే ఒక రాజు పెళ్ళి చేసుకున్నాడ్రా అన్న ఫీలింగ్ వచ్చింది మాత్రం విజయ్ దేవరకొండ మ్యారేజ్కి. సో మీరేమనుకుంటున్నారు ఈ నగలకి సంబంధించి ఫర్దర్గా? అంటే కంప్లీట్గా ఈ గోల్డ్ ఉండడము, ఇన్ని రోజుల పాటు డైమండ్స్, అప్పుడే పూసలు, అప్పుడే ముత్యాలు, ఇవన్నీ చూస్తాం. కానీ ఒక్కసారి ఒక అథెంటిక్ వెడ్డింగ్, ఒక కంప్లీట్ ప్యూర్ వెడ్డింగ్ చూసిన అన్న ఫీలింగ్ మాత్రం ఈ వెడ్డింగ్కే వచ్చింది. సో ఈ కపుల్ లైఫ్ లాంగ్ ఫుల్ ఆన్ హ్యాపీగా ఉండాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మీరేమనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేసేయండి.